స్వాగతం సుస్వాగతం అభినందనం. ఈ రోజు సీతా కళ్యాణ వైభోగం సినిమా ట్రైలర్ లాంచ్ లో వచ్చిన ప్రతి ఒక్కరికి హలో అండ్ వెల్కమ్. ఫస్ట్లీ మీరందరూ మీ విలువైన సమయాన్ని కేటాయించి ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ మీ గురించి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ మేక్ సమ్ నాయిస్. ఆల్ రైట్, సో విత్ దిస్ లవ్లీ ఎనర్జీ ఈ రోజు మనం అందరం చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము. ఇంకా మనం అందరం కలిసి ఈ ప్రోగ్రామ్ ని రాక్ చేయబోతున్నాము. సో ప్లీజ్ బీ రెడీ as we get started. So ladies and gentlemen, put your hands together and welcome our chief guest Harshit Reddy garu, Balagam Dilraju Productions. Sir gurinchi ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. Can we have Harshit Reddy garu on the stage? I also would like to welcome on stage Beckham Venugopal garu. Sir gurinchi చప్పట్లు కొట్టాలి ప్లీజ్. Thank you so much everybody. Our lead actor Suman Tej garu gurinchi గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. A very warm welcome to you sir. Also, let's put our hands together for the very, very beautiful, the supremely talented, none other than Garima Chauhan. Garima Chauhan gurinchi chappallu kottali. Come on, everyone. ప్రొడ్యూసర్ రచాల యుగేందర్ గారు కూడా మాతో ఉన్నారు. అలాగే డైరెక్టర్ సతీష్ పరమవేద గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కెన్ వీ హ్యావ్ అవర్ ప్రొడ్యూసర్ సతీష్ జీ ఆన్ స్టేజ్? ఓకే, గగన్ విహారీ గారు కూడా ఇక్కడ ఉన్నారు. సో గగన్ విహారీ గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. కెన్ వీ హ్యావ్ సర్ ఆన్ స్టేజ్? లిరిసిస్ట్ పూర్ణచారి గారు గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి. ఆల్ ఆఫ్ దెమ్ హ్యావ్ డన్ అ ఫ్యాబులస్ జాబ్ ఫర్ దిస్ వండర్ఫుల్ మూవీ కమింగ్ అప్ యువర్ వే. Also, I would like to call upon stage Arvind garu from our studio, alage Asim garu from Neerus. దయచేసి మీరు అందరూ ప్లీజ్ స్టేజ్ పైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. వెరీ వార్మ్ వెల్కమ్ సార్. So the talented stars, the brain behind the movie, the fabulous production మీరందరూ ఇప్పుడు చూసారు. ఇది వీళ్ళదే. సో ఒక్కసారి అన్ని డిగ్నిటరీస్ మా గెస్ట్ గురించి గట్టిగా చప్పట్లు కొట్టాలి ప్లీజ్. That's going to be such a warm welcome. Thank you so much for joining us on stage. Okay. So చీఫ్ గెస్ట్ గారు హర్షిత్ గారు, మీరు ఒక్కసారి ట్రైలర్ లాంచ్ అని చెప్తే ఆ టీమ్ విల్ బి ప్లేయింగ్ ద ట్రైలర్. ఓకే, ఎస్, ట్రైలర్ లాంచ్. సో ట్రైలర్ చూసి ఒక్క మాట అయితే నేను ఖచ్చితంగా చెప్పొచ్చు, ఈ మూవీలో మాస్, యాక్షన్, రొమాంటిక్ కేటగిరీ అన్ని మిక్స్ చేసి ఒక సాలిడ్ ఫిల్మ్ మీరు అందరూ చూడబోతున్నారు. సో దిస్ ఇస్ గోయింగ్ టు కమ్ ఇన్ థియేటర్స్ ఆన్ June 21st. సో కెన్ యూ గివ్ దిస్ వండర్ఫుల్ ట్రైలర్ a big round of applause everybody. గుడ్ ఆఫ్టర్నూన్. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కమింగ్. సీతా కళ్యాణ వైభోగమే, సతీష్ పరమవేద డైరెక్టర్. సతీష్ మా బ్యానర్లో ఓ మై ఫ్రెండ్ సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్గా వర్క్ చేశాడు. సో ఈ ఐడియా ఇలా చేస్తానా అని చెప్పి ఒక 1.5 year బ్యాక్ వచ్చి సినిమా చెప్పాడు. తర్వాత సుమన్ అనే ఒక కొత్త టాలెంట్ని నేను తీసుకుంటున్నాను ఈ సినిమాకి. సుమన్ రామానాయుడులో చదువుకోవడానికి వెళ్ళాడు. సో అక్కడ నుంచి పిక్ చేసుకున్నాడు సుమన్ని. సో సుమన్ అక్కడ నుంచి ఈ సినిమా డెబ్యూటెంట్గా. తర్వాత నాకు రిలేషన్ సైడ్ మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ నుంచి రిలేషన్ అవుతుంది సుమన్కి. సో ఆల్ ద బెస్ట్ సుమన్ ఫర్ యువర్ ఫస్ట్ ఫిలిం, అండ్ సతీష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సెకండ్ ఫిలిం. అండ్ నీరూస్ హ్యాస్ బీన్ స్పాన్సరింగ్ దిస్ ఫిలిం. సో Mr. Kanji, all the best. And producer garu, all the best for the film. It looks interesting. Concept ఏదో చెప్పాలని ట్రై చేశాడు. ఇట్స్ ఎప్పటి నుంచో తెలుసు మన ఫార్ములా కాన్సెప్ట్సే మనకి.
ఈ కాన్సెప్ట్ తను చెప్పాలనుకున్న దాంట్లో ట్రైలర్లో మీకు చూస్తే ఏమీ తీసుకోలేని విలను అన్ని రూల్స్ ఫాలో అయ్యే హీరోకి మధ్యలో పడే క్లాష్ లాగా ఉంది ఆ అమ్మాయితోటి. సో ఎలా ఉంటుందో విల్ సీ ఆన్ 21st June. ప్లీజ్ వాచ్ ఇన్ థియేటర్స్. సీతా కళ్యాణ వైభోగమే ఆ టైటిల్ నాకు చాలా బాగా నచ్చింది. నేను బాగా ఇష్టపడుతుంటా సీతా ట్రెడిషనల్ టైటిల్స్, ఫ్యామిలీ సినిమాలు ట్రెడిషనల్ టైటిల్ బాగా ఇష్టపడే నాకు ఆ టైటిల్ అని చాలా ఇష్టం. అలాగే ఈ సినిమా నిర్మాత యుగంధర్ గారు నాకు ఇంతకుముందు మిత్రులు లాస్ట్ మూవీ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసేటప్పుడు ఆ సినిమా సందర్భం నాకు బాగా మిత్రులు. ఈ సినిమా ఎలాగైనా ఇండస్ట్రీలో స్థిరపడాలి, మంచి సినిమా తీయాలని, తనకి ఇండస్ట్రీ అంటే చాలా ఇష్టం. వేరే బిజినెస్లు ఉన్నా కూడా ఇండస్ట్రీలోకి రావాలని ఎంతోమంది తపన పడుతుంటారు. అలాగే తను సినిమా ఇండస్ట్రీలో సెటిల్ అవ్వాలని, మంచి సినిమా తీయాలని ప్రయత్నం చేశాడు. ఈ సినిమా వల్ల మీకు మంచి విజయం చేకూరుతుంది. మీరు అనుకున్న సక్సెస్ సినిమా వల్ల వస్తుంది. యుగంధర్ ఆల్ ద బెస్ట్. అలాగే డైరెక్టర్ సతీష్ ఎన్నో సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నాడు, చాలా కష్టపడుతూ పెద్ద సక్సెస్ కొట్టాలని చేశాడు. లాస్ట్ మూవీ నాకు తెలిసి చాలా బాగుంది. ఆ సినిమా నాకు నచ్చి ఆ సినిమాని కొంచెం దాంతో జర్నీ చేశాను. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కొంచెం సపోర్ట్ చేశాను. ఊరికి ఉత్తరాన దాని పాటలు కూడా చాలా మంచి హిట్ అయినాయి. చాలా సూపర్ కాన్సెప్ట్తో సినిమా అప్పుడు తను చేశాడు. నేను చూడగానే ఇంకా చాలా బాగా చేయొచ్చు, కానీ తనకున్న సోర్సెస్లో దానివల్ల చేశాడు. దాని హీరో కూడా నాకు బాగా పరిచయము. ఆ సినిమాని బాగా రిలీజ్ చేశారు. థియేటర్లో అనుకున్నంత రాకపోయినా మా యూట్యూబ్ ద్వారా దాని ద్వారా చాలా మంచి ప్రశంసలు వచ్చినాయి. చాలా మంచి సినిమా అది. తర్వాత ఈ సెకండ్ మూవీ కదా, దాని తర్వాత సెకండ్ మూవీది డెఫినెట్లీ చాలా మంచి డైరెక్టర్, సూపర్ టాలెంటెడ్. సినిమాని ఎలా తీయాలి, తెలుగు ప్రేక్షకులకు ఎలా అందించాలో తనకి బాగా తెలుసు. కాబట్టి ఈ సినిమా డెఫినెట్లీ ఆ సినిమాని మించి నీకు హిట్ అయ్యి మంచి సక్సెస్ని అందిస్తూ నీ సక్సెస్గా నీ కెరీర్ కొనసాగాలని కోరుకుంటున్నా. అలాగే హీరో సుమన్ అండ్ హీరోయిన్ గరిమా చౌదరి, వీళ్ళిద్దరూ అప్కమింగ్ ఫస్ట్ టైం సినిమాల్లో యాక్ట్ చేస్తున్నారు. మొదటి సినిమా, ఇద్దరు చూడడానికి చాలా బాగున్నారు. పర్ఫార్మెన్స్ ట్రైలర్లో కూడా చాలా బాగుంది. వాళ్ళిద్దరి కెరియర్కి ఇది తొలిమెట్టు, చాలా మంచి విజయం సాధించాలని, మీకు బెస్ట్ ఎక్స్పీరియన్స్ అవ్వాలి ఈ సినిమాని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ఆఫ్ యూ అండ్ టీం అందరికీ. అలాగే మన మిత్రులు, ఆయన ఈ మధ్య విలన్గా బాగా స్టాండర్డ్గా అవుతున్నాడు. అన్ని సినిమాలు, లాస్ట్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, మెయిన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో దుమ్ము లేపాడు. నేను తను చూడగానే అంటే ఎన్నో సంవత్సరాలు ట్రై చేస్తున్నాడు. తను ఎట్లాగైనా వాళ్ళని ఫుల్ టాలెంటెడ్, హీరోగా ట్రై చేస్తాడు, విలన్గా ట్రై చేస్తాడు, అన్ని రకాల ప్రయత్నం చేస్తుండు. నీ కెరియర్ స్టార్ట్ అయింది, నీ టైం స్టార్ట్ అయింది ఆ సినిమాతో. మంచి సినిమాలు వస్తాయి నీకు, డెఫినెట్ సెటిల్ అవుతాయి. ఇంకా టీం అందరికీ, మ్యూజిక్ డైరెక్టర్, కెమెరామెన్ అంతా టీం అందరికీ, సినిమాలో నటించిన నటీనటులందరికీ, మిగతా సాంకేతిక నిపుణులకి నా మనస్ఫూర్తి నా శుభాకాంక్షలు. 21న రిలీజ్ అవుతున్న సినిమాని ప్రేక్షకులందరూ థియేటర్లో వచ్చి చూసి వీళ్ళని ఆశీర్వదించండి. అలాగే మీడియా అందరూ వీళ్ళకి సపోర్ట్ చేసి ఈ సినిమాకి మంచి సపోర్ట్ని అందించండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మీ మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. నా పేరు సుమన్ తేజ్. ఇది నా డెబ్యూ ఫిలిం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ హర్షిత్ అన్న ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సో మచ్ అన్న, ఇట్ మీన్స్ అ లాట్. అండ్ బెక్కం వేణుగోపాల్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ కమింగ్. ప్రీ రిలీజ్ ఈవెంట్లో చాలా మాట్లాడాను, సో ఇప్పుడు చాలా తక్కువ మాట్లాడాలనుకుంటున్నాను. ఒక కొత్త సినిమా ఇప్పుడు ఈ జనరేషన్లో మన ఓటీటీలో వస్తున్న అన్ని కాన్సెప్ట్ ఓరియంటెడ్ సినిమాస్కి కొంచెం మనం అప్పట్లో చూస్తున్న మనం 90s కిడ్స్ మన అందరికీ కనెక్ట్ అవుతుంది. అప్పట్లో మనము చిన్నప్పుడు నాకైతే బాలకృష్ణ గారు పెద్ద ఫ్యాన్. సో అందరికీ అప్పుడు చిరంజీవి గారు, బాలకృష్ణ గారు ఇలానే ఉంటుంది అందరికీ. సో అలాంటి కైండ్ ఆఫ్ మూవీ విత్ ఆల్ ఎమోషన్స్, ఫైట్స్, సో అన్నీ కవర్ అవుతాయి ఈ మూవీలో. సో ఇట్స్ అ చాలా కష్టపడి చేసాం మనము. ఒక సినిమా ఎండ్ క్రెడిట్స్ చూస్తుంటే అందరం సంతోషంగా నవ్వుకుంటూ ఇలా కనిపిస్తుంది, కానీ మనం ఏడ్చే సీన్స్ కనిపించవి. సో అన్ని ఎమోషన్స్ కవర్ అయితే ఒక సినిమా స్టార్టింగ్ టు ఎండింగ్లో. సో ఈ జర్నీ మొత్తం నేను, మా డైరెక్టర్ సతీష్ సార్ ఇద్దరం కలిసి ఎక్స్పీరియన్స్ చేసాం. 2 మూవీస్ చేసాం ఈ గ్యాప్లో. సో 2 మూవీస్ రిలీజ్కి ఉన్నాయి. సో ఫస్ట్ మూవీ ఎంత ఎక్స్పీరియన్స్ చేయాలో అంత ఎక్స్పీరియన్స్ చేసాం. సినిమా ఇస్ నాట్ ఏ జోక్. అంటే మనం చూస్తున్న ఒక 2 అవర్స్లో 2.5 అవర్స్లో చూస్తున్నదంతా ఒక ఎత్తు అయితే మేము ఫేస్ చేసేది అంత ఒక ఎత్తు. సో ఎంతో కష్టపడి చేసాం.
అసలు ఏం కష్టపడ్డారు, ఏం చేసిరన్న కనీసం థియేటర్కి వచ్చి చూడండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా టీం అందరికీ, మా నీరూస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ అస్. మీరు లేకపోతే అసలు అంటే ఎవ్రీథింగ్ ఈజ్ బికాస్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అండ్ ప్రెస్ ఫర్ కమింగ్. సో మేజర్లీ ఈ సినిమాకి వచ్చేసరికి నాకు సతీష్ పరమేద గారు నిజంగా చాలా మంచి క్యారెక్టర్ ఇచ్చారండి నాకు. సో అంటే వెరీ స్ట్రాంగ్ క్యారెక్టరైజేషన్స్ మధ్యన జరిగే కథ ఇది. ఏదో వచ్చేసి నార్మల్గా విలన్ వచ్చాడు, హీరో వచ్చాడు అలా కాకుండా వెరీ స్ట్రాంగ్ ఫ్యామిలీ బాండింగ్స్తో పాటు వెరీ స్ట్రాంగ్ క్యారెక్టర్స్ మధ్యన క్రియేట్ చేసిన స్టోరీ ఇది. సో డెఫినెట్గా మీరు అందరు థియేటర్లో వచ్చి చూస్తే మీరు డెఫినెట్గా ఆ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తారు. ఒక మంచి ఓరా ఉంటుంది సినిమా మొత్తం కూడా. ఏం జరుగుతుందని ఒక ఉత్కంఠ ఉంటుంది. సో నిజంగా మన ఫ్యామిలీలో మన లైఫ్లో ఏం జరుగుతుందో సేమ్ అదే స్క్రీన్ మీద తీసుకురావడానికి సతీష్ గారు చాలా ట్రై చేశారు. అండ్ దానిలో సక్సెస్ అయ్యారని నేను బాగా బిలీవ్ చేస్తున్నాను. చూసిన మా టీజర్కి కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. బికాస్ మేమంతా కొత్త బడ్డింగ్ యాక్టర్స్ అయినా సరే యుగంధర్ లాంటి వాళ్ళు వచ్చి సతీష్ గారిని బిలీవ్ చేసి అంటే మా మీద ఇంత బడ్జెట్ పెట్టి ఇలాంటి ఒక సినిమా తీశారంటే యూ కెన్ అండర్స్టాండ్. సో దానిలో ఆ స్టోరీలో ఎంత అంటే స్ట్రాంగ్ క్యారెక్టర్స్ కానీ మనం ఒక సినిమా థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడాలి, సినిమా చూస్తే మనకు వచ్చే ఫీలింగ్స్ ఏంటి అనేది ఆయన కూడా అంచనా వేసుకుని ఈ సినిమా చేయడం జరిగింది. సో ప్లీజ్ ప్రేక్షకులందరూ కూడా వచ్చి జూన్ 21st సినిమా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంటే మీరందరూ వచ్చి చూడడం వల్ల మేము ఏదో ఎన్ని కోట్లు వచ్చినా వేసుకోవడానికి కాదండి. సో మీరందరూ సినిమా చూసినదే మీతో పాటు మేము చూసినప్పుడు మాకు ఒక మంచి ఆనందం ఉంటుంది. బికాజ్ మేము ఎన్నో రోజులు కష్టపడి ఈ సినిమాని చేశాము. సో ఎన్నో ఫైట్స్ మేజర్గా డ్రాగన్ ప్రకాష్ గారు దీనికి ఫైట్స్ చేశారు. ఈజ్ వెరీ బిజీ ఇన్ పుష్ప అండ్ దేవరా లాంటి సినిమాల్లో. సో మా లాంటి ఒక బడ్డింగ్ యాక్టర్స్కి చాలా సపోర్ట్ ఇస్తుంది ఇండస్ట్రీ. ఇలాంటి సార్ లాంటి ప్రొడ్యూసర్స్ చాలా సపోర్ట్ ఇస్తున్నారు, డైరెక్టర్స్ మంచి సపోర్ట్ ఇస్తున్నారు. ప్రేక్షకులు కూడా తప్పకుండా మాకు సపోర్ట్ చేసి ఇలాంటి సినిమాలు కూడా ఆదరించాలని కోరుకుంటున్నాను. బికాజ్ ఇప్పుడు ఓటీటీ వచ్చింది, ఇంకేముంది వచ్చేస్తుంది కదా, ఒక 1 month 2 months అప్పుడు చూద్దామని కొంతమంది బ్యాకప్ అవుతున్నారు. అలా కాకుండా మీరు కూడా వచ్చి మమ్మల్ని ఎంకరేజ్ చేస్తే డెఫినెట్గా ఇలాంటి సినిమాలు ఎక్కువ చేయడానికి ఇంకెక్కువ కష్టపడడానికి మాకు చాలా ఎనర్జీ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఆడియన్స్ అందరూ కూడా వచ్చి థియేటర్కి వచ్చి చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అంతేకాకుండా ఇంకా అదర్ టెక్నీషియన్స్ సార్ మ్యూజిక్ డైరెక్టర్ వచ్చారు, సార్ ఎక్స్ట్రాడినరీ మ్యూజిక్ ఇచ్చారు చరణార్జున్ గారు, థ్యాంక్ యూ సార్. అండ్ ఆల్సో ఆల్ ద ఆర్టిస్ట్ చాలామంది చాలా బాగా చేశారు. అండ్ నేను సుమన్ తేజ్ గురించి గరిమ గురించి చెప్పాల్సిన అవసరం స్పెసిఫిక్గా లేదు. బికాజ్ యూ సీయింగ్ ఇన్ ద ట్రైలర్స్ మొన్న టీజర్ కూడా చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. సుమన్ తేజ్ ఇస్ అ వెరీ న్యూ యాక్టర్. డెబ్యూస్ ఫిలింలో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్, సాంగ్స్, ఫైట్స్, డైలాగ్స్ ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారు. సో ఐఎమ్ సో హ్యాపీ. తనకు ఆపోజిట్గా నేను చేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అంటే చాలా సినిమాలు చేస్తాం మనం ఆపోజిట్గా విలన్గా చేస్తాం, కానీ కంప్లీట్ త్రూ అవుట్ మన ఇన్వాల్వ్మెంట్తో అంటే మన ఒక క్యారెక్టర్కి హ్యూజ్ ఇంపార్టెన్స్ ఉండి చేసేదానికి వీ ఎంజాయ్ ఇట్ సో మచ్ అండి. సో అలాంటి దానిలో ఆపోజిట్గా సుమన్ లాంటి హీరో ఉంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. టగ్ ఆఫ్ వార్ ఉంటుంది, తనా నేనా అన్న ఇది ఉంటుంది. అండ్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ గరిమా, సో తన కోసం మేము చేసే పోరాటం చాలా బాగా వచ్చింది సీన్. మేము మొన్న సినిమా చూసినప్పుడు ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక మంచి మైలురాయిలాగా నిలిచిపోతుంది నాకు ఇప్పటిదాకా చేసిన క్యారెక్టర్స్లో. స్పెషల్లీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సతీష్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ మధ్య మంచి వార్తలు వినిపిస్తున్నాయి అక్కడ సినిమాటోగ్రఫీ మినిస్టర్ గురించి, మంచి పవనాలు రాబోతున్నాయని. థ్యాంక్ యూ సో మచ్, సో హ్యాపీ. అండ్ నేను ఒక్కటి పవన్ కళ్యాణ్ గారితో నేను లాస్ట్ టైం చేసిన ప్రీవియస్గా అంటే చాలా రోజుల క్రితం చేసినప్పుడు ఒక సినిమాలో నేను మాట్లాడుతున్నాను అనమాట. సార్ నేను చాలా ట్రై చేస్తున్నాను కానీ మంచి ఆపర్చునిటీస్ రావట్లేదు సార్ అనేది చిన్న బాధపడితే ఆయన ఒక్కడే అన్నారు, నువ్వు ఒక్కటే స్ట్రాంగ్గా ఇక్కడ బిలీవ్ చేయి, ఇక్కడ నమ్ము, హార్డ్ వర్క్ చెయ్యి, ఆటోమేటిక్గా అన్నీ జరుగుతాయి అన్నారు. సో అది నిజమైంది. థ్యాంక్ యూ సో మచ్. మొన్న కూడా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి చూసి చాలామంది కాల్స్ చేస్తుంటే ఐ ఫెల్ట్ సో హ్యాపీ. అంటే నేను చేసిన విలన్స్కి మరి ఎంత రెస్పాన్స్ నాకైతే తెలియదు, బికాజ్ మేము అంతా నెగిటివ్గానే కనిపిస్తాయి కాబట్టి. బట్ చూసి చాలామంది కాల్స్ అన్న అద్దరిపోయింది, చాలా బాగుంది, సూపర్ అంటే ఐఎమ్ ఫీలింగ్ సో హ్యాపీ. ఇది స్పెషల్లీ థ్యాంక్ అంటే అందరు డైరెక్టర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ మీ టిల్ నౌ, ఆల్ ద ప్రొడ్యూసర్స్ హూ హ్యావ్ సపోర్టెడ్ టిల్ నౌ ఇన్ మై కెరీర్. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీ ఇంకా ముందుకెళ్ళాలి. ఆల్రెడీ పాన్ ఇండియా లెవెల్లో మనం వెళ్తున్నాం. ఇంకా
బడ్డింగ్ యాక్టర్స్ చాలామంది రావాలి, అందరికీ సపోర్ట్ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ మీరు వచ్చి థియేటర్కి వచ్చి సినిమా చూస్తేనే మాలాంటి వాళ్ళందరం ఇంకా ఇంకా బెటర్ చేయగలుగుతాం, ఇంకా మంచి స్టోరీస్తో మేము ముందు రాగలుగుతాం. డెఫినెట్గా సీతా కళ్యాణం వైభోగమే ఇస్ ఎ వెరీ గ్రేట్ ఫిలిం. అందరు తప్పకుండా వచ్చి చూడండి, మా అందరినీ విష్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ విహారీ గారు. ఒక డైలాగ్ చెప్పాల్సిందే. ఎస్, ఒక డైలాగ్ సార్ ప్లీజ్, కమ్ ఆన్. ఒక డైలాగ్ మీరు ఫుల్ ఫామ్ లో చెప్పాలి ప్లీజ్. వీఆర్ ఆల్ లుకింగ్ ఫార్వర్డ్ టు హియర్ ఇట్ ఫ్రమ్ యూ. సీతే కాదు, సీతా కళ్యాణ వైభోగం కూడా నాదే. సీతా రమణ. I'm extremely grateful for this opportunity. I mean, I belong to Jaipur, Rajasthan, and I'm here pursuing my dream, starting my journey from this feature film. I feel really very blessed. Thank you, all of you, because it's because of you all. You all are so much, you know, you give us so much love and you accept us just like you accept and shower love on big stars. So the journey became very easy for all of us, for the new budding actors. I like to thank the team, first of all, Yugandhar sir, for giving me this opportunity, along with Satish sir, who directed me so well that acting became very easy for me. And it was, the language is Telugu. So I was very nervous on set, and he is the reason why it became very easy for me to perform. He used to tell me each and everything very clearly and in very depth, and that's why I was able to perform very nicely, and I hope you love my performance. Looking forward to that. And I'd like to thank Parshuram sir. He has shown all of us so beautifully on screen that we fell in love while watching us on screen. Thank you so much, sir. Thank you so much, Charan sir, for giving us such a lovely music. And I would like to thank each and every teammate, team member, because this is my first feature film and I really don't know anything about this industry, and each one of you who helped me, who supported me, who was part of my journey, from the bottom of my heart, I thank everyone. I thank God and my masters, and my family is here, and I like to thank them also for being so understanding. And I'm a doctor, but they still allowed me to pursue my this dream, so it means a lot coming from an understanding family. Thank you so much. Thank you, all of you. And yeah, there is one team, or I can say a big brand, Neeru's, because of whom we are able to complete this journey. If it was not them, I think we wouldn't be standing here. A special thanks and extreme gratitude from bottom of my heart to Neeru's, Arvind ji, Asim ji and Avnish ji. Thank you so much. Thanks a lot. మ్యూజిక్ డైరెక్టర్ గారు కొన్ని వాక్యాలు మీరు కూడా ప్రస్తుతం చేయండి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్తే అండి. టీ సిరీస్ ద్వారా ఈ మొదటిసారి నా పాటలు రిలీజ్ అయ్యాయి. సో ప్రతి పాట రిలీజ్ అయిన ప్రతి పాట మంచి స్పందన వస్తుంది. ముఖ్యంగా మనోడు పూర్ణచారి రాసిన పాట, నేను రాసిన మిగతా పాటల కంటే కూడా తను రాసిన పాటే నాకు ఇష్టం, ఆ లిరిక్సే ఇష్టం. సో అద్భుతంగా నాకు నచ్చింది. పూర్ణతో ఎప్పటి నుంచో పనిచేయాలనుకున్నా, ఈ సినిమాతో సతీష్ గారు స్టార్ట్ చేశారు మా జర్నీ. తప్పకుండా మేము ఒక ముచ్చట చెప్పాలి ప్రొడ్యూసర్ గారు మీకు. ఒక్కొక్క పాట రిలీజ్ అవుతున్నప్పుడల్లా ఆల్మోస్ట్ అన్ని పాటలు రిలీజ్ అయిన తర్వాత ఒక 5-6 డైరెక్టర్లు ఫోన్ చేశారు నాకు మ్యూజిక్ కోసం కాదు, కథ చెప్పాలి, ప్రొడ్యూసర్ గారి నెంబర్ ఇవ్వమని. సో ఆ రేంజ్లో సినిమా రిలీజ్ అవ్వడానికి ముందే మీకు ఒక వేవ్ వచ్చింది ఇండస్ట్రీలో. తప్పకుండా సతీష్ గారు ఈ సినిమా అద్భుతంగా తీసి జనాలందరూ ఆదరించి, మీడియా వాళ్ళందరూ కూడా ఈ సినిమాను ముందుకు తీసుకెళ్ళి, ఆ 5-6 అందరికీ నేను ఆయన నెంబర్ ఇచ్చి వాళ్ళ కథలు చెప్పి ఆ సినిమాలు పట్టాలు ఎక్కడానికి మీరందరూ ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటున్నాను.
సో తప్పకుండా సీతా కళ్యాణ వైభోగం అనే సినిమా ఎప్పటికీ స్పెషల్ సినిమా, ఎందుకంటే అది నా మిత్రుడు తీసిన సినిమా. ప్రొడ్యూసర్స్ అందరూ ప్రతి ప్రొడ్యూసరు అందరూ మాకు ఒక తండ్రి లాంటి వాళ్ళే, కానీ ఈ ప్రొడ్యూసర్ మాత్రం ఫ్రెండ్ లాంటి వాడు, ఫ్రెండే. సో తప్పకుండా ఈ సినిమా పెద్ద విజయం సాధించి ఆయనకు బాగా డబ్బులు వస్తాయి, అవి నాకు వచ్చినట్టే నేను ఫీల్ అవుతాను. అలాగే ఎంతోమంది సినిమాలు, చాలా అద్భుతమైన కథలు, చాలామంది దర్శకులు చాలా కసితో, ఇప్పుడు ఓటీటీలు వచ్చిన తర్వాత మా సినిమా మారిపోయింది, ప్రపంచం అంతా అరచేతిలోకి వచ్చేసిన తర్వాత చాలా మంచి మంచి కథలు పట్టుకొని చాలామంది వెయిట్ చేస్తున్నారు. ఇలా వచ్చే ప్రతి కొత్త ప్రొడక్షన్ హౌస్ సక్సెస్ అయితే కొత్త కొత్త సినిమాలు వస్తాయి, కొత్త కొత్త దర్శకులు వస్తారు. దానికి మా వంతుగా మేము ఇక్కడ ఉన్నాం కాబట్టి మా వంతుగా మమ్మల్ని నమ్మి వచ్చిన ప్రతి సినిమాని మా వంతుగా మేము కష్టపడుతూనే ఉన్నాం. మిగతాదంతా మీరే ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఈ మధ్యకాలంలో నాకు ఇష్టమైన నాయకులు, నేను ఎవరితో ఉంటే ఎవరికి పాటలు చేస్తే వాళ్ళందరూ కూడా సక్సెస్ అయిపోయారు అక్కడ ఇక్కడ. సో నాకు ఇష్టమైన యుగేంద్ర అన్న కూడా ఈ సినిమాతో సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. డైరెక్టర్ గారు సతీష్ గారి గురించి గట్టిగా చప్పట్లు కొట్టండి ప్లీజ్. కమ్ ఆన్ ఎవ్రీబడీ. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్, నాకు సినిమా ఇండస్ట్రీకి బలం లాంటి సినిమా ఇచ్చిన బలగం ప్రొడ్యూసర్ హర్షిత్ రెడ్డి. అతను నాకు వచ్చి రావడమే, ఇక్కడ రావడమే ఒక మంచి బలమైన మూమెంట్ అనుకోండి. రాజుగారి దగ్గర ఎన్నో ఏళ్ళు పనిచేసినప్పటికీ ఇవాళ ఆయన నాకు వచ్చి సపోర్ట్ ఇవ్వడం నాకు బాగా అనిపించింది. హర్షిత్ గారి కజినే సుమన్ తేజ్ మా సినిమాలో డెబ్యూ చేస్తున్నాం. గరిమా చౌహాన్ నాటిని ఆయన కూడా తెలుగు సినిమా మంచి మన సౌత్ లుక్తో మంచి చేసింది. ఇంకా గగన్ విహారీ, మీకు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో బాగా అందరికీ అర్థమైపోయింది ఆయన పర్ఫార్మెన్స్ ఏంటో. దాని నెక్స్ట్ లెవెల్ మన సినిమాలో ఉంటుంది. సో ఆర్టిస్టులు అందరూ బాగా చేశారు, కెమెరామెన్ మంచి విజువల్స్ ఇచ్చాడు, మ్యూజిక్ డైరెక్టర్ చరణార్జున్ ఈ మధ్య స్టేట్ వైడ్గా బాగా వైరల్ అవుతున్న పర్సన్. ఆయన టచ్ చేస్తే సీఎంలు అవుతున్నారు, మరి ఎక్కడికెక్కడ వెళ్ళిపోతుంది. మా ప్రొడ్యూసర్ కూడా ఎక్కడికి వెళ్ళిపోవాలని, నేను కూడా మంచి హిట్ కొట్టాలని కోరుకుంటున్నా. ఆయన కీబోర్డ్ టచ్ చేస్తే పాట హిట్ అవుతుంది, మనిషిని టచ్ చేస్తే సీఎం అయిపోతున్నారు, అట్లా ఉంది పరిస్థితి. ఇంకా మా ప్రొడ్యూసర్ యుగేందర్ గారు, ఆయన లేకపోతే సినిమా యాక్చువల్గా, ఎందుకంటే షార్ట్ ఫిల్మ్కి బడ్జెట్ దొరకని రోజుల్లో ఇంత పెద్ద సినిమాకి బడ్జెట్ పెట్టడం అంటే ఆషమాషి కాదు. ఆయన కూడా మిడిల్ క్లాస్ పర్సన్. ఆయన ఏదో కోట్లు సంపాదించి అడ్డదీయంగా డబ్బులు ఎక్కువ సినిమా తీయలేదు, చాలా పద్ధతిగా సినిమా మీద ప్యాషన్తో తీశాడు. అన్న నీకు డెఫినెట్గా సక్సెస్ ఉంటుంది, కష్టాన్ని నమ్ముకున్నాడు ఎప్పుడు గెలుస్తాడు. సో ఇంకా నా గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నాది ఫస్ట్ ఫిల్మ్ ఊరికి వస్తున్నా, ఇది సెకండ్ ఫిల్మ్. టీజర్ టెల్లో చూస్తే మీకు అర్థమవుతుంటుంది నేను ఎలా తీశాను అనేది. సినిమాలు ఎవరేం చేస్తారు, ఒక మంచి సినిమా చేద్దామని ఉద్దేశం చేశా. రామో విగ్రహం ధర్మహాన్ మనందరికీ తెలుసు. అంటే ఇన్ని తరాలేనా అంటే మన ఫాదర్ తెలుసు, మనకు తాత తెలుసు, మన ముత్తాత పేరు కూడా చెప్పలేని స్టైల్ మనం ఉన్నాం. మన గ్రాండ్ పేరెంట్స్ ఎవరో తెలియదు, కొందరికి అంకుల్స్ తెలియదు. అలాంటి న్యూక్లియర్ ఫ్యామిలీస్తో మనం బతుకుతున్నాము. ఇన్ని యుగాలైనా ఇన్ని తరాలైనా కూడా రాముడి గుడి లేని ఊరు లేదు, రాముడి పేరు లేని ఊరు లేదు. అంటే రాముడికి ఎందుకు అంత ఆ శక్తి ఉంది అంటే ఆయన బతికిన విధానం, అంటే ధర్మంతో ఎలా బతికాడు, ఆ ధర్మంతో బతుకుతో ఎలా ఉంటుందని చూపించడం కోసం ఈ సినిమా తీసా. లైఫ్ ఖచ్చితంగా ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఇద్దరు మనుషులు కూర్చొని మనసిప్పి మాట్లాడుకుంటే సమస్య తీరిపోతుంది. కానీ మనందరం సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాం. సో ఇలాంటి ఈ మన సొసైటీలో ఉన్న సమస్యలన్నీ కొట్టుమిట్టాడుతున్న సమస్యలన్నీ దూరం కావాలంటే ఎలా ఉంటే బాగుంటుందో చెప్పి ప్రయత్నం చేశా, అది ఎంటర్టైన్మెంట్ వేలో. సో ఒక మంచి ఫ్యామిలీ స్టోరీ తీసా. ఈ మధ్య కేజీఎఫ్లు సలార్లు కలికిలు వస్తున్న టైంలో మంచి ఫ్యామిలీ స్టోరీ మాది. ఈ సమ్మర్కు ఫ్యామిలీ స్టారే అనుకుంటున్నాను నేను. మీ మీడియా వాళ్ళ సపోర్ట్తో సినిమా బాగా రీచ్ అవ్వాలని కోరుకుంటున్నా. సో June 21 థియేటర్స్కి వస్తుంది. మీడియా వాళ్ళు కొద్దిగా మమ్మల్ని స్పెషల్ కేర్ మీద, నేను మీ క్యాండిడేట్ కాబట్టి స్పెషల్ కోటాలో మీ తరపున నన్ను కొద్దిగా ఎంకరేజ్ చేసి ఈ సినిమాని మరింత ముందుకు తీసుకోవాలని కోరుకుంటున్నా. సో ఫైనల్గా సరే ఓకే సార్ రిలీజ్ అనుకోండి. సో ఫైనల్గా నీరూస్, ఈ సినిమా చిన్న సమస్యలు ఉన్నప్పుడు కొద్దిగా డిలే అవుతున్నప్పుడు నీరూస్ వాళ్ళు వచ్చి ఇచ్చిన సపోర్ట్ ఎట్లాంటిదంటే, రాముడు సీత కోసం సముద్రం దాటినట్టు ఎంత కష్టపడ్డాడో నేను కూడా ఈ సినిమా కోసం సీత కళ్యాణ వైభోగం బయటేయడం కోసం అంత కష్టపడ్డా. అలాంటి టైంలో నాకు వాళ్ళకు హనుమంతుడు ఎలా టచ్ అయ్యాడో, నాకు నీరూస్, ఆసిం భాయ్, అవినాష్ భాయ్ అండ్ అరవింద్ భాయ్ వీళ్ళు లేకపోతే సినిమా బయటకు వచ్చేది కాదు. నిజంగా ఎక్కడున్నారు ఆసిం భాయ్? వెళ్ళిపోయాడు. ఓకే, సో మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. చాలా థ్యాంక్ యూ. అండ్ ఫైనల్గా టీం అందరికీ, పనిచేసిన ప్రతి ఒక్కరికి, ఆఫీస్ బాయ్ నుంచి అసిస్టెంట్ డైరెక్టర్లు, ప్రొడ్యూసర్ వరకు అందరూ, అంటే ప్రతి ఒక్కరి శ్రమ ఉంది, ప్రతి ఒక్కరి టాలెంట్ ఉంది, ప్రతి ఒక్కరి టైము, స్పేస్, డబ్బు అన్నీ ఉన్నాయి దీంట్లో. సో అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరందరూ ఈ సినిమాని June 21 థియేటర్కి వచ్చి మా సినిమాని పెద్ద హిట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఫైనల్గా మేము పిలవగానే వచ్చిన మా ఇంకో నిర్మాత సత్యనారాయణ గారికి, మీరు ప్రతిసారి నాకు సపోర్ట్ ఇస్తున్నారు, ఏ స్టేజ్లో ఉన్నా సపోర్ట్ ఇస్తున్నారు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ డైరెక్టర్ గారు.